సార్ మీకు దొరికిన నక్సలైట్ల వివరాలు చెప్తారా? తెలియదు సార్. వాళ్ళు ఏ దళానికి చెందిన వాళ్ళని భావిస్తున్నారు? తెలియదు. కనీసం పేరైనా చెప్పండి. చూడండి, మీరందరూ నన్ను ఇలా విసిగించాలంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ వెళ్ళిపోండి అందరూ ఇక్కడ నుంచి. ప్లీజ్ పండి. వన్ మినిట్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ఆగండి సార్, మా మాట వినండి సార్. ఏంటి? మా సంజయ్ నక్సలైట్ కాదు సార్. మీ సంజయ్ నక్సలైట్ కాదన్న సంగతి మీకు తెలుసు, మాకు తెలియదు కదా సార్. ఆ రోజు హాస్పిటల్కి వచ్చాం, మీరు కూడా ఉన్నారు కదా సార్. మా మాట నమ్మండి సార్. హాస్పిటల్కి వస్తే నక్సలైట్ కాకుండా పోతుందా? ఇన్నాళ్ళు మా చెల్లి చనిపోయింది అనుకున్నాం సార్. ఆ బస్సులో కాలిపోయింది అనుకున్నాం, కానీ నిన్ననే తెలిసింది బతికే ఉందని. అసలు మీ చెల్లి ఆ బస్ తగలు పెట్టేసి నక్సలైట్ లో కలిసిపోయిందేమో. మా చెల్లె అలాంటిది కాదు సార్. కావాలంటే అడ్రస్ ఇస్తాం, ఎంక్వైరీ చేయండి సార్. ఇప్పుడు ఆ ఎంక్వైరీ జరుగుతోంది. కాదని తెలిస్తే అప్పుడు వదిలేస్తాం. పండి. మీరు సంజన బస్ ప్రమాదం అంటున్నారు, ఎవరు మీరు? మీరుండండి, నేను మాట్లాడొస్తాను. సంజన, సిద్ధు నాకు తెలుసు. సిద్ధు తెలుసా? ఇన్నాళ్ళు మా ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు సిద్ధుని చూసా? సిద్ధు చూడాలి. సార్, సిద్ధు సంజన ప్రేమించుకొని పారిపోతుంటే బస్ యాక్సిడెంట్ జరిగింది. షీఈ్ అబ్సల్యూట్లీ ఇన్నోసెంట్. షీఈ్ నాట్ ఎ నక్సలైట్. వై హావ్ యు కెప్ట్ హర్ హియర్? ఓయ్, ఓ ఇంగ్లీష్ లో మాట్లాడుకో. అసలు ఆ రోజు నువ్వు నక్సలైట్ ఇల్లు అద్దెకిచ్చినప్పుడే నిన్ను తీసుకొచ్చి లోన్ వేయాల్సింది. నన్ను ఎక్కువ విసిగించకు, వెళ్ళిపో. సార్, మీరు ఎక్కువగా మాట్లాడొద్దు. పంపించేవి దీన్ని బయటికి. సార్ ప్లీజ్ నా మాట వినండి. హలో, మీరు భరతన్నను వదిలిపెట్టకపోతే మా దగ్గర సిద్ధు అనే కుర్రాన్ని చంపేస్తాం. ఏంటి? సిద్ధుని చంపేస్తారా? అసలు సిద్ధు మీ దగ్గర ఎందుకున్నాడు? అదంతా మీకు అనవసరం. మీరు భరతన్న వదిలిపెట్టండి. అమ్మాయితో మాకే సంబంధం లేదు. ఆమె నక్సలైట్ కాదు. అలాంటి డెసిషన్ నేను తీసుకోలేను. మీరు మళ్ళీ ఫోన్ చేయండి, మా పై ఆఫీసర్ని అడిగి చెప్తాను. హలో సార్, ఇప్పుడే దళం సభ్యుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్. బ్లాక్ మెయిలింగ్ సార్. మనకు దొరికిన భరత్ అనే వాడిని వదలకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సిద్ధు అనే కుర్రాన్ని చంపేస్తాడు సార్. సిద్ధు ఎవరు? వాడే సార్. కాలిపోయిన బస్సులో మిగిలిన వీడు ఒక్కడే. మరి అమ్మాయి వాళ్ళకి వద్దా? అసలు అమ్మాయి నక్సలైటే కాదంటున్నారు సార్. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారట. ఏం చెప్పంటారు సార్? ఏం చెప్తావా? ఏం చెప్తావు? ఇలా ఎంతమంది వదులుతావా? ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పు. అడవిలో దొక్కని డ్రామాలు ఆడుతున్నారు. చెప్పు, వాడిని వదలమని చెప్పు. అలాగే సార్. ఏం డెసిషన్ తీసుకున్నారు? మేము మీ ప్రపోజల్ ఒప్పుకోవట్లేదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. అసలు మేము భరత్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సిద్ధు ఎవడరా? వాడి కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సిద్ధు చచ్చిపోతే దానికి బాధ్యులు మీరే. అసలు సిద్ధు ఎవరో మాకు తెలియదు, మాకు అనవసరం. వాళ్ళ ప్రపోజల్ కి మీరు ఎందుకు ఒప్పుకోవడం లేదు? నువ్వెలా విన్నావు ఇదంతా? అవతల సిద్ధు అనే సివిలియన్ ని చంపేస్తామంటున్నారు. మర్యాదగా భరత్ ని విడిచిపెట్టండి. ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది? గట్టిగా మాట్లాడితే మాకే ఫోన్ రాలేదు తెలుసా? ఇదే విషయం మళ్ళీ చెప్తారా? చెప్తాను. ఏ కెమెరా ఇట్రా, కమ్ ఎవ్రీబడి. భరత్ ని విడిచిపెట్టకపోతే సిద్ధు అనే అమాయకుడిని చంపేస్తామని నక్సలైట్ల నుంచి మీ స్టేషన్ కి ఫోన్ వచ్చిందని విన్నాం. ఇది నిజమేనా? సారీ, అలాంటి ఫోన్లు ఏమి రాలేదు. వాళ్ళు సిద్ధుని చంపేస్తే? సిద్ధు ఎవరు? అసలు మేము అలాంటి పేరే వెళ్ళలేదు. కానీ ఇదే పోలీస్ ఆఫీసర్ ఇంతకు ముందు ఏం మాట్లాడారో చూద్దాం. మేము ఈ ప్రపోజల్ ఒప్పుకోవట్లేదు. మేము భరత్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకుంటారు. సిద్ధుని చంపేసుకోండి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా అబద్ధాలు చెప్తుంటే అసలు సిద్ధుకి న్యాయం జరుగుతుందా లేదా అని TV9 ప్రశ్నిస్తోంది. సార్, విషయం పబ్లిక్ అయిపోయింది. భరత్ ని వదిలిపెట్టమని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. సార్, భరత్ ని విడిచిపెడుతున్నారా లేదా? కొంచెం ఆగండి, లోపల డెసిషన్ తీసుకుంటారు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఈ విషయం బయటకు ఎలా వచ్చిందయ్యా? ఆ ఎస్ఐ ఎక్కడ? సార్ రైట్ సార్, మన ఫోన్ లో మాట్లాడినప్పుడు ఆ టీవీ అమ్మాయి కిటికీలో షూట్ చేసినట్టుంది సార్. నేనేదో మాట్లాడతానయ్యా, విని పెట్టేయాలి కానీ ఊరందరికి అర్థం మాట్లాడతావా? అసలు నువ్వు ఫోన్ స్టేషన్ లో పట్టావా, వీధిలో పట్టావా? సార్, స్టేషన్ లోనే సార్. సీక్రెసీ మెయింటైన్ చేయడం తెలియదా మీకు? ఆ నక్సలైట్లు ఏం చేయబోతారో అయ్యేదాకా ఎవరికి తెలియదు. మనం ఏం చేయబోతారో బయట తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది. సిగ్గుండాలయ్యా. నువ్వు ఫోన్ లో ఏం మాట్లాడేవో చూడు, ఆ టీవీలో వస్తుంది చూడు. సారీ సార్. ఓపెన్ నుంచి ఫోను నక్సలైట్ వదిలేయమని, ఇంకోళ్ళు ఎవరో ఫోను నక్సలైట్ వదిలేయమని. కష్టపడి పట్టుకోవడం, ఎవడో బ్లాక్ మెయిల్ చేయడం, వదిలేయడం.
ఇంకెందుకు ఓ పని చేద్దాం, ఈసారి నక్సలైట్ దొరికితే పట్టుకోకండి, వదిలేయండి, ఓ గొడవ వదిలిపోద్ది. అది సీఎం పేషి నుంచి అయి ఉంటుంది. చెప్పండి, వాడిని వదిలేస్తామని చెప్పండి. వీడినిచ్చి ఆ సిద్ధు గారిని తీసుకొస్తామని చెప్పండి. చెప్పండి. వాళ్ళు చెప్పిన ప్లేస్ ఎక్కడ? ఇదే సార్, ఇక్కడికే రమ్మన్నా. వాళ్ళు చెప్పిన ప్రకారం మనకు హాఫ్ అన్ అవర్ టైమింగ్ సార్. వాళ్ళ హైడౌట్ ఈ పరిసర ప్రాంతాలు సార్. మొన్న కూమింగ్లు ఇక్కడే వెపన్స్ దొరికాయి. ఓయ్, నువ్వేగా టీవీ అమ్మాయివి? అవును. కంపు కంపు చేసావుగా, మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి? ఐ హావ్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ హైయర్ అఫీషియల్స్. ఎవరిచ్చారు? వేణుగోపాలరావు గారు. నాకు తెలుసు. తెలిస్తే ఊపుకుంటూ వచ్చేయడమే. పెద్ద పుడింగ్ వేణుగోపాలరావు నిన్ను అక్కడికి ఇచ్చేస్తే అప్పుడు తెలుస్తుంది. సార్ వాళ్ళు వచ్చేసారు. పొజిషన్స్. జామ్రే, నువ్వు అడిగినట్లు భరత్ తీసుకొచ్చావు. ముందు మాకు భారతాన్ని చూపించండి. సిద్ధు మీ దగ్గర ఉన్నాడన్న గ్యారంటీ ఏంటి? ముందు మాకు సిద్ధుని చూపించండి.